నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను మీ స్వప్న నేను మీ పవన్ కృష్ణమూర్తి కడప జిల్లా బైరిటీస్ గనులకు ఫేమస్ మంగపేటలో బైరిటీస్ గనులు మైనింగ్ ఏనాటి నుంచో సాగుతోంది మైనింగ్ లీజులు తెలిసిన వారికి ఇచ్చుకోవడం ప్రభుత్వాలలో ఉన్నవారు ఎప్పటి నుంచో చేస్తున్న తంతు గత వైసీపీ హయాంలో ఈ తంతు ఇంకా శృతి మించిందనే అనడంలో ఎలాంటి అసత్యం లేదు అయితే మైనింగ్ లీజ్ ఇస్తే ఇచ్చారు అందులో కూడా అవినీతి చేయడమే ఇక్కడ దారుణం బైరిటీస్లో ఏ బి సి గ్రేడ్లుగా మెటీరియల్ మైనింగ్ చేస్తారు లోతుకెళ్లిన కొద్దీ ఏ గ్రేడ్ మెటీరియల్ వస్తుంది అంటే ఏ గ్రేడ్ మెటీరియల్ మైనింగ్కు చెల్లించేది ఎక్కువ సి గ్రేడ్కు తక్కువ మైనింగ్ చేశాక 3 గ్రేడ్ల మెటీరియల్ ఒకే చోట కుప్పలుగా పోచేస్తారు కానీ సి గ్రేడ్ ఎత్తుకుపోవాల్సిన కాంట్రాక్టర్లు అప్పనంగా ఏ గ్రేడ్ లిఫ్ట్ చేస్తున్నారు దీనివల్ల వందల కోట్లలో నష్టం ప్రభుత్వానికైతే లాభం ఆ కాంట్రాక్టర్లకు ఆయనతో లాభాలు పంచుకునేది అధికారులు ఇక ఈ మంగంపేట బైరిటీస్ గనుల సంగతి చూస్తే 1977 నుంచి కూడా దీంట్లో మొత్తం తవ్వకాలు అనేవి జరుగుతూ వస్తున్నాయి అప్పటి నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడ లాభం ఉంది ఏంటి అనేది చూసుకున్న తర్వాత చిన్న చిన్న కాంట్రాక్టర్లని వీళ్ళని కలుపుకొని మొత్తానికి ఈ ముగ్గురాయిని అక్కడి నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి చేసేవాళ్ళు అయితే గత 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు ఎవరు ఏం చేశారో అన్నది ఒక ఎత్తు అయితే 2014 నుంచి 19 వరకు టెండర్ ప్రాసెస్ కానీ లేదు ఏపీఎండిసి కానీ మొత్తం అంతా కూడా ప్రాపర్గా సిస్టమ్ వెళ్ళింది అనేది గత ప్రభుత్వాలు చెప్పేటువంటి అంశం కానీ 2019 నుంచి 24 మధ్యలో అనేక అవకతవకలు జరిగాయి అని కేవలం ఒక్క కాంట్రాక్టర్కి మాత్రమే లాభాలు చేకూర్చేటువంటి విధంగా టెండర్ ప్రక్రియ ఉంది అని అలాగే ఇందాక మనం చెప్పినట్టుగా ఏ గ్రేడ్ బి గ్రేడ్ కాకుండా సి అండ్ డిని బి గ్రేడ్గా ఇవ్వాల్సినటువంటి సంస్థలకు ఇచ్చి వాళ్ళు లాభాలు తెచ్చుకుంటున్నారు అన్నటువంటి ఆరోపణలు అనేవి బాగా ఉన్నాయి ముఖ్యంగా గనుల శాఖ ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి దీంట్లో కీలక పాత్ర పోషించారు అన్నటువంటి ఆరోపణలు ఇప్పుడు విచారణ కూడా కూటమి ప్రభుత్వంలో జరుగుతోంది 2019 నుంచి 24లో టెండర్ ప్రాసెస్లో పాల్గొనడానికి కనీసం అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్యాక్టరీలకు కూడా ఎటువంటి అర్హత లేకుండా చేశారు దీంతో మోనోపాలిస్టిక్ యాక్టివిటీయే మంగంపేట బైరిటీస్లో ఏపీఎండిసి కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు చేశారు అన్నటువంటిది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి అంశం రైట్గా ఈ తంతు గత 5 ఏళ్లుగా నడుస్తూనే ఉంది నిజానికి ఎంప్రాడా కంపెనీ పెద్దదేం కాదు దీని టర్నోవర్ అంతా కలిపి 50 కోట్లు చూపించారు అలాంటి కంపెనీకి వరుసగా కాంట్రాక్ట్ సింగిల్ టెండర్ కింద ఇచ్చేశారు మామూలుగా టెండర్ కాస్ట్లో 10% ఉండవలసిన ఈఎంటీని భారీగా పెంచేసి 50 కోట్లు పెట్టాలని నిబంధనలు పెట్టేశారు బ్యాంకు గ్యారంటీ కూడా యాక్సెప్ట్ చేసేశారు మిగతా క్యాపిటల్స్ అంతా ఈఎండి పెట్టుకోలేని పరిస్థితి ఎందుకంటే ఒరిజినల్గా ఇందులో వచ్చే ఆదాయం తక్కువే కానీ ఈ పేరుతో కాంట్రాక్ట్ తీసుకొని ఏ గ్రేడ్ ఎత్తుకుపోయి అమ్ముకోవడం వల్ల కాంట్రాక్టర్కు భారీగా లాభాలు వస్తున్నాయని ఆరోపణలున్నాయి ఇక ఈ ఆరోపణల నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ ఏ గ్రేడ్ మెటీరియల్ ఎవరు తీసుకుంటున్నారు ఏంటి ఇందులో ఒక సోషల్ కాజ్ ఉంది అంటే ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కాంట్రాక్టర్ మారడం లేదు అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ ఇక ఈ టెండర్ ప్రాసెస్కి వచ్చినప్పుడు 50 కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళు పెట్టారో లైసెన్స్ అమౌంట్ ఇది కట్టాలి దీంట్లో అన్నటువంటిది అది ఒకరికి మాత్రమే ముఖ్యంగా ఎంప్రాడా అనేటువంటి ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చే విధంగా ఇదంతా చేశారు అన్నటువంటిది అయితే ఈ ఎంప్రాడా కంపెనీ ఎక్కడిది ఈ ఎంప్రాడా కంపెనీ వెనకాల ఎవరున్నారు అలాగే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ కాంట్రాక్ట్ కంటిన్యూ అవ్వడం అదే ఎంప్రాడా కంపెనీకి వెళ్ళడం అనేది ఎవరి వల్ల నడుస్తోంది ఏం జరుగుతోంది సో ఎంప్రాడాకి సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే యుఎస్లో ఉన్నటువంటి విక్రమ్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటిది ఆ విక్రమ్ రెడ్డి ఎవరు గనుల శాఖ ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డికి బంధువు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి కూడా బంధువు ఆ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి బంధుత్వంతో వెంకటరెడ్డి తనకి తోచిన విధంగా తనకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ మొత్తం ప్రాసెస్ అంతా చేశారు ఈ మొత్తం ప్రాసెస్ అంతా చేసి వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా చేశారు అన్నటువంటిది దీని వెనకాల మిథున్ రెడ్డి కావచ్చు ప్రస్తుత ఎంపీ అలాగే మాజీ మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు వీళ్ళందరి పేర్లు కూడా దీంట్లో స్పష్టంగా వినిపిస్తున్నాయంటున్నారు సో వాళ్ళు చేసినటువంటి అవినీతికి ఇప్పుడు విచారణ జరుగుతోంది కానీ
విచారణ జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ మైనింగ్ యాక్టివిటీ సాగట్లేదు. ఆ మైనింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి టెండర్ని మళ్ళీ అదే విక్రమ్ రెడ్డికి సంబంధించినటువంటి ఎంప్రాడా అనేటువంటి కంపెనీకి కట్టబెట్టడం కోసం టెండర్లని మార్చకుండా సేమ్ టెండర్లని కంటిన్యూ చేస్తూ కూటమి ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తోంది అంటూ దాదాపు 200 ఫ్యాక్టరీలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బైరటీస్ మైనింగ్ చేసేటువంటి వాళ్ళు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం మారినా ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది, మాకు అర్హత లేకుండా కేవలం వాళ్ళకి మాత్రమే ఈ ముగ్గురాయి తవ్వి తీసేటువంటిది కానీ లేదు ప్రాసెసింగ్ చేసి బి గ్రేడ్గా కన్వర్ట్ చేయాల్సినటువంటి సి అండ్ డి గ్రేడ్కి సంబంధించినటువంటి దాన్ని కానీ వాళ్ళకే కట్టబెడుతున్నారు. వాళ్ళు మాత్రమే లాభాలు తీసుకుంటున్నారు. దీంట్లో జాయింట్ వెంచర్లో ఉన్నటువంటి ఓఎన్జీసీకి కానీ ఇతరత్రా ఉన్నటువంటి కంపెనీలకు కానీ ఎటువంటి లబ్ధి చేకూర్చకుండా నష్టం వచ్చేటువంటి విధంగా, ఇంకా మాట్లాడితే ఏపీఎండీసీకి మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి నష్టం వచ్చేటువంటి విధంగానే ఈ కాంట్రాక్ట్ అనేవి నడుస్తున్నాయి అని చెప్పి వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఇప్పటికే కోర్టు కేసులు కూడా అనేక నమోదయ్యాయి. కానీ కోర్టు కేసులు ఎన్నున్నా కొత్తగా ప్రతిపాదనలు పెట్టడం, ప్రతిపాదనలను ఆమోదించుకోవడం, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఈ కాంట్రాక్టులు కట్టబెట్టడం అనేది మాత్రం చాలా స్పష్టంగా జరుగుతోంది. ఇందులో ఉన్నటువంటి నిబంధనల్ని అన్నింటినీ కూడా ఉల్లంఘించి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ కాంట్రాక్ట్ ఇవ్వడానికి వాళ్ళు పనిచేస్తున్నారు అన్నటువంటిది చాలా స్పష్టం. ఇక విచిత్రం ఏంటంటే గత 5 ఏళ్లుగా గనుల శాఖ ఎండీగా ఉన్న వెంకటరెడ్డితో కుంభకే ఎంప్రాడా కంపెనీ ఈ పని చేసిందని అనుకోవాలి. కానీ ప్రభుత్వం మారినా అదే కంటిన్యూ అవడం ఏంటి? పైగా వెంకటరెడ్డి పదవి పోయి విచారణలో ఉన్నారు. అయినా ఇది ఎలా నడుస్తుంది? ఇదే ఎవరికి అర్థం కావడం లేదు. అంటే కంపెనీ ఓనర్ ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా ముడుపులు చెల్లించాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏ లీడర్, ఏ అధికారి ఈ ముడుపులు తీసుకుంటున్నట్లు? ఈ ప్రశ్నలకి ఇంకా సమాధానాలు దొరకటం లేదు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను విచారిస్తున్న కూటమి ప్రభుత్వం, వెంకటరెడ్డి అక్రమాలను విచారిస్తున్న సిఐడి ఈ టెండర్ విషయంలో కూడా పట్టించుకోవాలని ఇతర కాంట్రాక్టర్లు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి వివరాలు ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే గతంలో మొత్తం ఆ మైనింగ్లో అక్రమాలు జరిగిపోతున్నాయి, అన్యాయాలు జరిగిపోతున్నాయి అంటూ మాజీ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర, ప్రస్తుత మైనింగ్ శాఖ మంత్రి, అలాగే ఎంపీ సీఎం రమేష్, అలాగే ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మేము దీని మీద పోరాడతాం, మేము దీన్ని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని అసెంబ్లీలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. ఆ రోజు అన్యాయం జరిగింది అన్నారు. మరి ఇప్పుడు చూస్తుంటే రేపు 16వ తేదీకి టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది. వచ్చే 16వ తేదీకి కేవలం 4 రోజులు మాత్రమే ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా దీంట్లో జరిగినటువంటి అవినీతి మీద వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదా, ఈ టెండర్ ప్రక్రియని మార్చలేదా, మళ్ళీ వాళ్ళకే కట్టబెడుతున్నారా అన్నటువంటి అనుమానాలు చాలా ఎక్కువగా కలుగుతున్నాయి. ఇక గత 5 ఏళ్లలో చూసినట్లయితే ఎంతోమంది అధికారులు, ఐఏఎస్ అధికారులు వీటన్నిటినీ కూడా చూసి మౌనంగా ఉన్నారు. ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి వెంకయ్య చౌదరి, ఆయన ఈ ఏపీఎండీసీకి పనిచేశారు. అప్పుడు టెండర్ ప్రక్రియ అంతా కూడా సాధారణంగానే ఉంది అనేది ఒక విషయం. అయితే 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి గనుల శాఖ ఎండి అండ్ ఏపీఎండీసీ చైర్మన్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి, 2 పదవులు కూడా ఏపీఎండీసీ ఆయనే, గనుల శాఖకి కూడా ఆయన సెక్రటరీగా పనిచేశారు. సో ఆ 2 పదవుల్ని అడ్డం పెట్టుకొని మొత్తం చేసినటువంటి అన్యాయం మీద ఇప్పటి వరకు ఇంకా కేవలం విచారణ అన్నటువంటి పేరుతో మాత్రమే వెళ్తున్నారు. కానీ ప్రాసెస్ మాత్రం ఆగడం లేదు. ఒక పక్కన బైరటీస్ని తవ్వి తీసుకుని వెళ్ళిపోతున్నారు. సి గ్రేడ్ అండ్ డి గ్రేడ్ దీన్ని ప్రాసెస్ చేసి బి గ్రేడ్ కింద కన్వర్ట్ చేసి ట్రైపార్టీలో ఉన్నటువంటి జాయింట్ వెంచర్లో ఉన్నటువంటి ఓఎన్జీసీకి సప్లై చేసే దగ్గర కూడా అవినీతిమయం అవుతోంది. ఓఎన్జీసీకి కూడా ఎక్కువగా వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళకు కూడా లాస్ వచ్చేలా చేస్తున్నారు అనేది ఒకటైతే, ఈ ఎంప్రాడా అనేటువంటి కంపెనీ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఏ కంపెనీకి ఈ బైరటీస్ని సప్లై చేయకుండా ఏ గ్రేడ్ కావచ్చు, బి గ్రేడ్ కావచ్చు, లేదు ప్రాసెస్డ్ కావచ్చు, మొత్తాన్ని అమెరికన్ కంపెనీస్కే ఎక్స్పోర్ట్ చేయాలి అనేటువంటి క్లాజ్ కూడా దీంట్లో ఉంది. అంటే భారతదేశ ఈ మినరల్స్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలకు కాదు, బయట కంపెనీలకి చేయాలి అనేటువంటి దాంట్లో ఎంత అవినీతి ఉండాలి, లేదు దీంట్లో ఇంకేమన్నా లొసుగులు ఉన్నాయా అనేటువంటిది ఖచ్చితంగా బయటికి తీయాలని అంటున్నారు. ఎందుకంటే ఇందులో ఒక సోషల్ కాజ్ కూడా మనం చూడాలి. ఈ బైరటీస్కి సంబంధించి తవ్విదీసి ఆ ప్రాసెస్ చేసేటువంటి ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఆ ఫ్యాక్టరీస్ మొత్తం కడప జిల్లాలో కోడూరులో మొత్తం 200కు పైగా ఉన్నాయి. 200 ఫ్యాక్టరీని గుర్తించారు. ఒక్కొక్క ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడానికి కనీసం ₹1 కోటి అవుతుంది.
లేదు ఇంకా ప్రాసెస్ చేయాలనుకునే వాళ్ళు 2-3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు కూడా పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు. అయితే 200 ఫ్యాక్టరీలకి సంబంధించి ఈరోజు టెండర్ వెయ్యాలి అంటే ఏ ఒక్కరికి అర్హత లేదా? డాక్యుమెంట్ చూస్తుంటే ఆ టెండర్ ప్రాసెస్ చూస్తుంటే ఎవరికి అర్హత లేదు అన్నదే ఇందులో స్పష్టం అవుతోంది. మరి ఇది అక్రమం కాదా? ఇది అక్రమం అని ప్రశ్నించిన వాళ్ళ మీద గతంలో కేసులు పెట్టారు, అన్యాయం అన్నటువంటి వాళ్ళని జైలుకి పంపారు, ప్రతి ఒక్కరిని బ్లాక్ లిస్ట్ చేశారు. ఇప్పుడు ఆ 200 మంది పోరాడుతున్నారు. ఇది ఒకవైపు అయితే రెండో వైపు చూసినప్పుడు దాదాపుగా ఒక ఫ్యాక్టరీకి సంబంధించి 10 నుంచి 20 మంది పనిచేసుకున్నప్పటికీ ప్రతి దాంట్లో 200 ఫ్యాక్టరీలకు సంబంధించి 1200 కుటుంబాలు 1200 కుటుంబాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఇలా ఒక 10,000 మంది డైరెక్ట్గా ఫ్యాక్టరీలకు పనిచేస్తూ వస్తున్నారు. ఈ 10,000 మంది కుటుంబాలకి సంబంధించి దాదాపుగా మిగతా సబ్ ఏదైతే ఉన్నాయో మిగతా భవన నిర్మాణ రంగంలాగే దీనికి కూడా మైనింగ్ నిర్మాణ రంగానికి అనుబంధంగా పనిచేసే ఉన్నాయో వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఒక ఎకోసిస్టమ్ అనేది అక్కడ డెవలప్ అవ్వడం లేదు అన్నది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి అంశం. మరి ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకని ఉపేక్షిస్తోంది? ఉన్నదేమో గడువు చాలా తక్కువ, అంటే గడువు తక్కువగా ఉంది కదా మన్నెవరు అడుగుతారులే అనేటువంటి ఒక అభిప్రాయం కూటమిలో కూడా ఉందా? కూటమి పెద్దలు కూడా దీంట్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించకుండా ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారా? రైట్. పవన్ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, అవినీతిని చూసి మార్పు కావాలని కూటమిని గెలిపించిన ప్రజలు తప్పు చేశారా అన్న సందేహాలు కూడా ప్రజెంట్ అయితే వ్యక్తమవుతున్నాయి. కూటమి పాలనలో కూడా పాత వాసులు ఇంకా కనిపిస్తున్నాయా? కూటమిలో ఉన్న నేతలు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. ఆ కాంట్రాక్టుల నుంచి ఆమ్యామ్యాలు అందుకుంటున్నారా అంటే జరుగుతున్న తంతు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ప్రభుత్వం ఎవరిదైనా పెత్తనం మాత్రం వారిదేనా అని అనుకోవడానికి అనేకమైన కారణాలు అనేది కేవలం ఈ టెండర్ చూస్తే మాత్రమే అర్థమవుతుంది పవన్. ఎస్, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ అనే దానికి చూసుకున్నట్లయితే హిస్టరీ ప్రకారం ఎన్నో మినరల్స్కి ఎన్నో మైన్స్కి పెట్టింది పేరు, చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి కోహినూర్ వజ్రాన్ని మన కోలూరు గనుల నుంచే తీసుకెళ్లారు అని చరిత్ర మనకు చెప్తూ ఉంటుంది. ఇలాగే బీచ్ శాండ్ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి మైనింగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి బాక్సైట్ కావచ్చు, ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్నాయి అని చెప్పి అంటారు. దీన్ని ఎక్స్పోర్ట్ చేసే ఉన్నాయి. భారతదేశంలోనే వివిధ సంస్థలకి ట్రైపార్టీ అగ్రిమెంట్ ఇచ్చి వాళ్ళు వాడుకునేటువంటి సౌలభ్యం కూడా ఉంది. కానీ ఇక్కడ బైరటీస్ దగ్గరకు వచ్చేసరికి పార్టీలతో సంబంధం లేదు, ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైనా సంబంధం లేదు, ఎవరైనా సరే ఒకటే టెండర్ 2014 నుంచి, లేదు 2014కి ముందు చూసుకున్నట్లయితే 2009 ముందు ఇంకా చాలా చెప్పుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ దీంట్లో ఎక్కువగా చాలా గట్టిగా బలంగా నించుందని చెప్పొచ్చు. ఎందుకు అనంటే వైఎస్ తండ్రి రాజారెడ్డి ఈ టెండర్ల ప్రక్రియ ఇదేం లేకుండా మంగంపేటలో బైరటీస్ గనుల తవ్వకం దగ్గర నుంచి కూడా ఆయనే ఉన్నారు. ఆయన కంపెనీ ఎన్నో అక్కడ అక్రమాలు చేసింది అనేటువంటిది స్వయంగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. అట్ ద సేమ్ టైం సభా సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతిపక్ష నేతలతోటి దాని మీద ఎంక్వైరీ చేయించారు. మళ్ళీ దాని మీద చెప్పాల్సినవి చెప్పారు. కోర్టు కేసులు ఇప్పటికీ దాని మీద నడుస్తున్నాయి. సో అదంతా పక్కన పెట్టేశారు. 2014 తర్వాత సరే ప్రాసెస్ మారింది అనుకున్నాం, బట్ ఎక్కడా మారలేదు అనేది మాత్రం 2019-24 ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే తెలుస్తోంది. ఎందుకు అనంటే ఎంప్రాడా అనేటువంటి ఒక కంపెనీ, సింబయార్ అనేటువంటి ఒక కంపెనీ అంతకుముందు, అలాగే జింపెక్స్ అనేటువంటి కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ఇక దిగిపోతారు, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది, ఎటువంటి కాంట్రాక్ట్ల మీద సైన్ చేయడానికి వీల్లేదు, ఎవరికి కూడా ఈ భూములు కేటాయించడాలు ఇలాంటివి చేయకూడదు అని తెలిసిన పాత తేదీలను వేసి పాత లెటర్ హెడ్లను చూపించుకొని జింపెక్స్ అనేటువంటి కంపెనీ కూడా 100 ఎకరాలు అక్కడ రాసి ఇవ్వాల్సిందే అని చెప్పి రెవెన్యూ శాఖ అడ్డం పడినా, రెవెన్యూ వాళ్ళు ఇవ్వడం కుదరదు అని చెప్పినా, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఎంత ప్రొటెస్ట్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మరి 100 ఎకరాలు కేటాయింపజేసుకున్నారు. ఇప్పుడు దాని మీద విచారణ మాత్రమే జరుగుతోంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళకే కాంట్రాక్ట్ కట్టబెట్టడానికే ముందుకు వెళ్తోంది. మరి మాట్లాడినటువంటి సీఎం రమేష్ కావచ్చు, మంత్రిగా ఉన్నటువంటి కొల్లూరు రవీంద్ర కావచ్చు, లేదు రాంభూపాల్ రెడ్డి కావచ్చు, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇందులో అవినీతికి ఆస్కారం ఉంది అని స్పష్టంగా తెలుస్తూ ఉంటే ఆ అవినీతిని అడ్డుకోవాల్సినటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు ఎందుకు మౌనం వహిస్తున్నారు అనేది $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. రైట్. ఆంధ్రప్రదేశ్లో గనుల మైనింగ్కి ప్రత్యేక స్థానం ఉంది. ఆ గనుల తవ్వకానికి గనులైన కాంట్రాక్టర్లు ఉన్నారు. వారికి ప్రభుత్వాలతో పని లేదు, పార్టీలతో కూడా పని లేదు.
అధికారం ఎవరిదైనా గనులు మాత్రం వారివి. ఇంకా అనుమానం ఉంటే మంగంపేట బైరెట్టిస్ గనుల భాగవతం గురించి తెలుసుకోవాల్సిందే. అవిభాజ్య ఆంధ్ర రాష్ట్రంలో మంగంపేట ముగ్గు గనులపై గుప్తాధిపత్యం వైఎస్ కుటుంబానిదే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాష్ట్ర విభజన తర్వాత మాత్రం కాస్త మార్పు కనిపించింది. నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. మంగంపేట బైరెట్టిస్ తవ్వకాల పద్ధతి ప్రకారం జరిగాయి. గనుల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏపీఎండీసీని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి లాభం చేకూర్చేలా చర్యలు తీసుకున్నారు. దానికి చైర్మన్గా ఐఏఎస్ అధికారి వెంకయ్య చౌదరిని నియమించింది నాటి టీడీపీ ప్రభుత్వం. ఇక 2014-2019 మధ్యకాలంలో ఏపీఎండీసీ పనితీరుపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఇక్కడ దాకా అంతా బాగుంది. కానీ ఇప్పటి నుంచే ఈ సమస్యలు మొదలయ్యాయి. అది కూడా 2022 నుంచి. పవన్, ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కేవలం కొన్ని తీసుకున్న వెంకటరెడ్డి సంతకం చేసిన ఎంఓయూ కూడా ఇప్పటి వరకు కూడా ఆ ఎంఓయూలో ఏముంది ఏంటి అనేది కూడా ఇంకా సీక్రెట్గానే ఉంది. అది ఇప్పటికీ కూడా బయటికి రాలేదు. ఎందుకు? సో ఇందులో సీక్రెట్ అనేది ఏం లేదు. ఎంప్రాడ్ అనేటువంటి కంపెనీ తోటి ఏదైతే ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకోవాలి అని అనుకున్నారో దాని ప్రకారమే. ముఖ్యంగా ఇందులో గనుల శాఖ వెంకటరెడ్డిదే కీలక పాత్రగా ఉంది. ఎందుకు అనంటే ఈ వెంకటరెడ్డే మొత్తం అంతా దీని ఫైల్ని నడిపించారు. గనుల శాఖ ఎండీగా ఉన్నారు, ఏపీఎండీసీ చైర్మన్గా కూడా ఆయనే ఉన్నారు 2019 నుంచి 24 వరకు కూడా. ఎందుకని చెప్పుకున్నాం, జింపెక్స్ అనే కంపెనీ కావచ్చు, లేదా అంతకుముందు ఉన్నటువంటి సింబయార్ అనేటువంటి కంపెనీ కావచ్చు, ముఖ్యంగా ఎంప్రాడ్ అనేటువంటి కంపెనీ. ఈ రిలేషన్ ఒక్కసారి చూసినట్లయితే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేత, ఆయనకి చెందినటువంటి వ్యక్తే ఈ విక్రమ్ రెడ్డి, అంటే బంధువు. ఈ బంధువర్గం వెంకటరెడ్డితోటి బంధుత్వం కలుపుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఎవరినో ఇచ్చి పెళ్లి చేశారు. సో ఇద్దరికి బంధుత్వం ఉంది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, గనుల శాఖ ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి, విక్రమ్ రెడ్డి ఎంప్రాడ్ అనేటువంటి కంపెనీ యూఎస్లో లిస్ట్ అయినటువంటి కంపెనీకి. సో వీళ్ళకే ఇవ్వాలి అనేటువంటిది. ఇక్కడ ఓఎన్జీసీ ప్రభుత్వ రంగ సంస్థ ఉంది, ఓఎన్జీసీకి కూడా ఇది కావాలి. అసలు బైరెట్టిస్ ఎందుకు వాడతారనేది ఒక పాయింట్ ఇక్కడ చెప్పుకోవాలి. ఏంటంటే ఈ ఆయిల్ ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తారో భూగర్భం నుంచి చాలా హీట్ తోటి వస్తుంది. సో దాన్ని ఎక్కువ హీట్ అవ్వకుండా చూడడానికి కూలెంట్ కింద ఈ ముగ్గురాయిని వాడతారు. అదే మన బైరెట్టిస్. ఇందులో గ్రేడ్స్ ఉన్నాయి. ఏ గ్రేడ్ హై క్వాలిటీ, బి గ్రేడ్ మీడియం క్వాలిటీ, సి అండ్ డి, డబ్ల్యూ. డబ్ల్యూ అంటే వేస్ట్ ఇస్ నథింగ్ బట్. ఈ సి అండ్ డిని ప్రాసెస్ చేసేటువంటి దాంట్లోనే బి గ్రేడ్కి కన్వర్ట్ చేయొచ్చు. అంటే సపోజ్ ఒక టన్ను ముగ్గురాయి ఒక 200 రూపాయలు ఉంది అనుకుంటే సి గ్రేడ్ ఆర్ డి గ్రేడ్ది, దాన్ని ప్రాసెస్ చేసి బి గ్రేడ్కి మార్చడానికి కాస్త ఖర్చు అవుతుంది. సో దాని ప్రకారం చూసుకున్న ఒక 2500 నుంచి 3000 రూపాయల వరకు బి గ్రేడ్ అనే దాన్ని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కానీ ఈ ఓఎన్జీసీకి కావచ్చు, ఏపీఎండీసీకి కావచ్చు, ఈ సి అండ్ డి గ్రేడ్ని వితౌట్ ప్రాసెసింగ్ వీళ్ళు తవ్వినట్టుగా ఇచ్చేసి 6000 నుంచి 10,000 రూపాయలు పర్ టన్ తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు. దీంట్లోనే వెంకటరెడ్డి 200 కోట్ల వరకు ముడుపులు తీసుకున్నాడు, వెనకేసుకున్నాడు అన్నటువంటి ఆరోపణల మీద విచారణ జరుగుతోంది. ఇక కమింగ్ టు విక్రమ్ రెడ్డి, అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలకి భారతదేశం నుంచి ఈ మినరల్స్ని ఇక్కడ తక్కువ ధరకి కొని అక్కడ ఎక్కువ ధరకు అమ్మేటువంటి ట్రైపార్టీ కాంటాక్ట్లో ఉండి అవినీతికి పాల్పడి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు 2019 నుంచి ఉన్నటువంటి చూస్తే ఈ మైన్స్ అండ్ మినరల్స్కి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉంటే గోపాలకృష్ణ ద్వివేది సీనియర్ ఐఏఎస్, ఆయన ఈ మైన్స్ శాఖ సెక్రటరీగా ఆయన పనిచేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి గారి సంగతి తెలిసిందే, గనుల శాఖకు పనిచేసినటువంటి ఎండి అండ్ ఏపీఎండీసీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇవన్నీ ఎవరికి తెలిసి జరిగాయి? గత ప్రభుత్వంలో ఖచ్చితంగా అన్యాయం, అక్రమం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టెండర్ ప్రాసెస్ అంటే 5 ఏళ్ల పాటు దీని మీద రివ్యూ సిస్టమ్స్ లేవు. ఎవరు రివ్యూ చేసి కరెక్ట్గా దీన్ని ఇస్తున్నారా లేదా అన్నటువంటిది లేదు. 5 ఏళ్ల పాటు మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత తవ్వుకుని మీరు ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు అనేటువంటి క్లాస్ తోటే ఇది చేయడానికి మళ్ళీ టెండర్ అమౌంట్ వాళ్ళు ఈ ఈఎండి అమౌంట్ 25 కోట్లు 50 కోట్లు ఇలా పెంచే సిస్టమ్ వచ్చినట్టు కేవలం ఒక్కళ్ళు మాత్రమే దీంట్లో ఉండేలాగా ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చారు. ఇందులోనే చాలా పెద్ద స్కామ్ ఉందని అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు, ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, లేదంటే ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ఈ మైనింగ్ కాంట్రాక్టర్స్ కావచ్చు, అందరూ కూడా ఎప్పటి నుంచో ఇందులో అవినీతి జరుగుతోంది, దీన్ని అరికట్టాలి అంటూ ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఏపీఎండీసీకి కార్మికులు సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో. అయినా సరే ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు, మా ఇష్టం అన్నట్టుగానే ఉంది. కనీసం కూటమి ప్రభుత్వంలోనే మారుతుంది అనుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా మారకుండా ఇంకా ముందుకే వెళ్తోంది అని అంటున్నారు. 2019లో ఎప్పుడైతే ప్రభుత్వం మారి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాడు, అప్పటి నుంచి అసలు కార్యక్రమానికి తెరలేపారు. గనుల శాఖ ఏపీఎండీసీలో అవినీతి పర్వానికి అడుగుపడింది. మైన్స్ అండ్ మినరల్స్ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీఎండీసీ చైర్మన్గా వెంకటరెడ్డి నియమితులయ్యారు. మంగంపేట ముగ్గురాయి బంగారంగా మారింది వారి హయాంలోనే.
ప్రభుత్వానికి లాభం చేకూరింది అంటే అది నేరమే అవుతుంది. గనుల శాఖ ఎండీగా, ఏపీ ఎండీసీ చైర్మన్గా 2 పదవులు తన గుప్పెట్లో పెట్టుకున్న వెంకటరెడ్డి దాదాపు 200 కోట్లకు పైచిలుకు లాభాలు వెనకేసుకున్నారని, తన వాళ్లకి గనుల కాంట్రాక్ట్ కట్టబెట్టారని తీవ్ర ఆరోపణలే కాదు, ఆధారాలు కూడా ఉన్నాయి. 2024 ఎన్నికల ముందు వరకు ఈ దోపిడీ యథేచ్ఛగా సాగింది. ఆధారాలు ఉన్నా కానీ పవన్, ఇప్పుడు మనం చూసుకున్న దాన్ని పెడితే ఆధారాలు ఉన్నాయంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటివి ఆరోపణలు కూడా చేశారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో కూడా వారికే కాంట్రాక్ట్ రావటం కానీ, దానికి ఉన్న నియమ నిబంధనలు ఒకటే కంపెనీకి ఫేవర్గా ఉండటం కానీ ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ స్పెసిఫిక్గా చూడడానికి ఏం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చెప్పింది గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేనటువంటి అవినీతి అక్రమాలు జరిగాయి, అందుకని చెప్పి ఇలాంటి పాలకులు ఉండకూడదు అని చెప్పి కూటమిగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కూటమిగా వచ్చాయి. ఎప్పుడూ ఇవ్వనటువంటి మ్యాండేట్ని 164 సీట్లని ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రాసెస్ ఏం జరుగుతోంది అంటే, ఎకనామికల్గా కాస్త వెనుకబడి ఉన్నప్పటికీ కూడా దాని పరంగా చూసుకుంటూ ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ మైన్స్ మీద కావచ్చు, లేదంటే ఈ కాంట్రాక్ట్స్ మీద, వీటన్నిటిలో కావచ్చు, ఎవరిని కూడా ఇప్పటివరకు ఏమీ మార్చలేదు. ఏ కాంట్రాక్టులు ఇప్పటివరకు క్యాన్సిల్ చేయలేదు. చేయకుండానే గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్స్నే ఇప్పటికీ తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్తున్నారు అంటే కూటమిని కూడా అనుమానించాల్సి వస్తుంది అంటున్నారు. ఎందుకంటే కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, అప్పుడు మాజీ మంత్రి, ఇప్పటి మైనింగ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఈ ఇద్దరు కూడా ఈ మంగంపేట మైన్స్ మీద చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కొల్లు రవీంద్ర అసెంబ్లీలోనే ఈ విషయాన్ని లేవనెత్తారు. ఎంప్రాడా కంపెనీకి మీరు 5 ఏళ్ల పాటు ఇవ్వాల్సినటువంటి అగ్రిమెంట్ ఏముంది? ట్రైపార్టీ అగ్రిమెంట్. ఓఎన్జీసీకి అన్యాయం జరుగుతుంది. దాదాపు 370 కోట్ల రూపాయలు లాస్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని. ఉన్నటువంటి కాంట్రాక్టర్లు లేదంటే ఈ సింగిల్గా ఉన్నటువంటి వీళ్ళు మాత్రమే ఇదంతా లబ్ధి పొందుతున్నారు. అంతే తప్ప ప్రభుత్వానికి దీని మీద ఆదాయం రావట్లేదు. పేరుకు మాత్రం 1000 కోట్ల ఆదాయం వచ్చింది, ఇంకోటి వచ్చిందని చెప్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు అంటున్నారు. అది అక్కడ ఒక పాయింట్. అయితే సీఎం రమేష్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ రోజు రాజ్యసభ, ఈరోజు పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, మరి ఎందుకు దీని మీద మాట్లాడడం లేదు? నేను దీని మీద ఖచ్చితంగా సహాయ నిరాకరణ చేస్తాను, లేదు నేను దీక్ష చేపడతాను, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తాను అన్నారు. మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు దీని మీద ఇప్పుడు మాట్లాడడం లేదు? మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర ఆ రోజు అసెంబ్లీలో లేవనెత్తి ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు? ముఖ్యంగా 16వ తేదీకి టెండర్ ప్రాసెస్ ముగుస్తుంది, 16వ తేదీ లోపల దీన్ని మార్చాలి అని చెప్పి ఎంతోమంది పోరాడుతూ ఉంటే ఎందుకని చెప్పి దాని మీద మాట్లాడడం లేదు. ముఖ్యంగా C&D క్వాలిటీ బైరటీస్కి సంబంధించినటువంటిది. C&Dని ప్రాసెస్ చేసి బి గ్రేడ్గా మార్చి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, లేదు మిగతా కంపెనీలకు ఇవ్వచ్చు అనేటువంటి దాంట్లో ఇచ్చినటువంటి టెండర్ విషయాలు చూసినట్లయితే కనుక టెండర్ డాక్యుమెంట్ ఫీజు 25,000 రూపాయలు పెట్టారు. విత్ 18% GST మొత్తం 29,500 పెట్టడం జరిగింది. అండ్ 1,19,00,000 రూపాయలు బిడ్ సెక్యూరిటీ EMD అమౌంట్ కింద పెట్టారు. ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి జస్ట్ ₹1 కోటి అవుతుంది, ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి. అలాంటిది కాంట్రాక్ట్ తీసుకోవడానికి ఈ C&D మెటీరియల్ని ప్రాసెస్ చేయడానికి 1,19,00,000 రూపాయలు EMD అమౌంట్, అంటే ₹1 కోటితో నేను వ్యాపారం చేసుకోగలను అని ఫ్యాక్టరీ పెట్టుకున్న వ్యక్తి కేవలం సెక్యూరిటీ అమౌంట్ మళ్ళీ ఇంకో ₹1 కోటి ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతాడు? కొన్ని ప్రభుత్వం నుంచి సహకారాలు ఏమైనా ఉన్నాయంటే దానికి సంబంధించి సహకారం వాళ్ళ దగ్గర నుంచి లేదు. అందుకే పెద్ద కంపెనీలకి మాత్రమే, అందులోనూ ఒక్కటే కంపెనీ. అంటే ఇక్కడ ఒక సాంప్రదాయం చూడొచ్చు స్వప్న. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్యలో ఇసుక తవ్వకాలకు సంబంధించి JP అనేటువంటి ఒక కంపెనీకి మొత్తం కాంట్రాక్ట్ గంపగుత్తగా ఇచ్చారు. దాంట్లో ఎంత అవినీతి జరిగింది అనే దాని మీద ఇప్పటికీ విచారణ జరుగుతోంది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 200 కోట్ల ఫైన్ వేసింది ఇసుక తవ్వకాలకు సంబంధించి. ఇక రెండోది లిక్కర్కి సంబంధించి కంపెనీ పేర్లు ఏమున్నా లేకపోయినా ఇష్టం వచ్చినట్టు చేశారు, అది ఒకటి. ఇక కాంట్రాక్ట్లకు సంబంధించి చూస్తే ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా ఎనర్జీ సెక్టార్లో అదాని, ఆయిల్ సెక్టార్లో అంబానీ అంటే రిలయన్స్, లేదు ఈ ప్రాజెక్ట్ నిర్మాణాలు అన్నీ ఈ మేఘా సంస్థ ఏదైతే ఉందో వీళ్ళకే. అంటే ఏకస్వామ్యం, ఏ పని చేయాలన్నా కేవలం ఒక్కళ్ళే కాంట్రాక్టర్, అందులో ఇంకా వేరే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మాకు అవసరం లేదు అంటే లోపభూయిష్టంగా మొత్తం ప్రక్రియ సాగింది. అందులో భాగంగానే ఈ మంగంపేట బైరటీస్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ C&D ప్రాసెసింగ్ సంబంధించిన దాంట్లో కూడా ఈ ఎంప్రాడా కంపెనీ కావచ్చు, లేదు ఏ గ్రేడ్ తవ్వుకున్నా ఏం చేసినా మొత్తానికి మంగంపేట బైరటీస్ అంటే ఎంప్రాడా అనే కంపెనీకి మాత్రమే అనే విధంగా గతంలో ప్రభుత్వం మొత్తం ఇది ఇచ్చింది. దాన్ని ఇప్పుడు కూడా వీళ్ళు తీసుకెళ్తున్నారు. అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి దాని మీద ఏం మాట్లాడడం లేదు. ఇంకొక 4 రోజులు అంతే, ఈ జనవరి 16వ తేదీతోటి మొత్తం అంతా ముగుస్తుంది టెండర్ ప్రక్రియ.
ఇందులో ఇక్కడ ఉన్నటువంటి ఈ 200 ఫ్యాక్టరీల వాళ్ళు ఎవరు పాల్గొనడానికి లేదు, అసలు అర్హత లేదు. ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్, వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అర్హత లేదు. కేవలం ఎంప్రాడా అనేటువంటి కంపెనీకి మాత్రమే అర్హత. అది ఎలా ఉందో నాకు అర్థం కానటువంటి అంశం. అంటే ఎంప్రాడా అనే కంపెనీకి ఎలా ఉంది అర్హత అంటే అర్థం కావట్లేదు అనే విషయం. అంటే కేవలం ఆ కంపెనీ మాత్రమే దానికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే స్థాయి కానీ, లేకపోతే బిడ్లు వేసే విధంగా కానీ ఆ నియమ నిబంధనలు అనేవి ఒకే కంపెనీకి ఫేవర్గా వాళ్ళు చేంజ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ. కరెక్ట్. అలాగే పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ కూడా దాదాపు 25 కోట్ల రూపాయలు కట్టాలి అన్నారు. ₹1 కోటి పెట్టి ఫ్యాక్టరీ పెట్టుకునేటువంటి వ్యక్తులు, చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకునేటువంటి వ్యక్తులు 25 కోట్ల రూపాయలు దీనికి అమౌంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కింద ఏ విధంగా కడతారు? అంటే దీంట్లో ఎవరెవరిని అనుమానపడాల్సి వస్తుంది అంటే ఖచ్చితంగా 2014లో ఈ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నటువంటి వ్యక్తులు గోపాలకృష్ణ ద్వివేది కావచ్చు, గనుల శాఖ వెంకటరెడ్డి కావచ్చు, మైనింగ్ శాఖ మంత్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అలాగే గత ప్రభుత్వం మొత్తాన్ని కూడా సెక్రటరీలు, మైనింగ్ శాఖ సెక్రటరీలు ప్రతి ఒక్కళ్ళని కూడా దీంట్లో అనుమానపడాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారా అంటే చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి ఒక అంశం. ఇకపోతే దీంట్లో ఇంకా చాలా కీలకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం, ఎవరైతే ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా పర్యవేక్షిస్తున్నారో, ప్రభుత్వాలకి అడ్వైజర్లుగా ఉన్నారో, కేపీఎంజీ కావచ్చు, క్రిసిల్ కావచ్చు, లేదు ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియా వీళ్ళు కావచ్చు, మీకు ఈ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు దీంట్లో ఈ ప్రభుత్వానికి ఇంత లాభం వస్తుంది, ఏపీఎండీసీకి ఇంత లాభం వస్తుంది, లేదా కాంట్రాక్టర్లు దీనివల్ల ఇంత లబ్ధి పొందుతారు, మొత్తం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది, దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరగదు, అవినీతి ఉండదు అని చెప్పాల్సినటువంటి కేపీఎంజీ, క్రిసిల్, ఎకనామికల్ బోర్డ్, డెవలప్మెంట్ బోర్డ్ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత అవినీతి జరుగుతోంది, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అర్హతలు లేకుండా పనిచేస్తున్నారు, కేవలం వాళ్ళకి మాత్రమే టెండర్ డాక్యుమెంట్ వచ్చేలాగా, లేదు వాళ్ళకే టెండర్ ఇచ్చేలాగా ఇక్కడ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అన్నప్పుడు దాని మీద ఎందుకని వాళ్ళు మాట్లాడడం లేదు అన్నటువంటి అనుమానం ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉంది. ఇవి కూడా ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాయి కదా, మరి ఎందుకు దీని మీద పట్టించుకోవడం లేదు అన్న అనుమానాలు కూడా చాలా మందికి కలుగుతున్నాయి. రైట్. ఇప్పుడు కూడా సేమ్ అదే సాగుతుంది. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని పెద్దలు మొత్తం ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అప్పుడు పేట్రేగిన గొంతులు ఇప్పుడు మోగబోతున్నాయి. సదరు నిర్వాహకులు విధించిన కాసులు పనిచేశాయి. గతంలో ఎప్పుడూ చూడని ముడుపులు వాళ్ళ ఇంటి తలుపు తట్టాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి కూటమి సర్కారులోని కొందరు పెద్దలు కిక్కురుమండం లేదు. కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, అప్పటి మాజీ మంత్రి, ఇప్పటి మంత్రి కొల్లూరు రవీందర్ మంగపేట మైనింగ్ పై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. దాన్ని నిగ్గు తేల్చాల్సిందే అని బీరాలు పోయారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని నిరూపిస్తామని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మౌనంగా ఉండిపోతున్నారు. గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని, అడ్డగోలుగా టెండర్లు పిలిచారని, కేటాయింపులు చేశారని గొంతెత్తిన వీరంతా ఇప్పుడు సైలెంట్ అయిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే గతంలో గనుల కోసం జరిగిన ముడుపుల కంటే వీళ్లకు ఎక్కువగా అందుతున్నాయా, లేదంటే వీళ్ళే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నేరుగా లబ్ధి పొందుతున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో సిఎండి బైరిటీస్ అమ్మడానికి ఇందులో కొన్ని నియమ నిబంధనలు కానీ, కంపెనీలు కానీ ఏమున్నాయి, దానికి ఏం పెట్టారు, దాని కాల పరిమితి ఎంత అనేది మనం ఒకసారి చూస్తే, విదేశీ కంపెనీలైన వర్సిటీ, ట్రైమెక్స్, జింపెక్స్ మరియు ఎంప్రాడా కంపెనీలు అర్హత పొందిన బిడ్డలుగా బరిలో ఉన్నాయి. అయితే టెండర్ల నిబంధనల ప్రకారం అత్యధికంగా బిడ్ వేసిన వర్షిని కంపెనీ ప్రతి ఏటా 2.40 లక్షల టన్నుల ఏ గ్రేడ్, అలాగే 2.40 లక్షల టన్నుల సిఎండి గ్రేడ్ బైరిటీస్ను 3 సంవత్సరాల పాటు పొందవలసింది. అదేవిధంగా వాస్తవానికి బిట్ల వారీగా చూసినట్లయితే H2కు చెందిన ట్రైమాక్స్ 1.50 లక్షల టన్నులు ఏ గ్రేడ్, అలాగే 1.00 లక్షల టన్నులు సిఎండి గ్రేడ్ బైరిటీస్ను పొందాలి. అయితే H3లో నిలిచిన జింపెక్స్ కూడా ట్రైమాక్స్ పొందే విధంగా బైరిటీస్ని దక్కించుకోవాల్సి ఉంది. టెండర్ ప్రక్రియలో అతి తక్కువగా కోట్ చేసిన H4లో ఉన్న ఎంప్రాడా కంపెనీకి 60,000 టన్నులు ఏ గ్రేడ్ మరియు 50,000 టన్నుల సిఎండి గ్రేడ్ రావాల్సింది. ఈ మేరకు ఏపీఎండీసీ కాంట్రాక్ట్ పొందిన బిడ్డలకు బైరిటీస్ సరఫరా చేసేలా ఒక ఒప్పందం ఉంది. కానీ వాటన్నిటికీ కూడా విరుద్ధంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పవన్, ఎస్, అయితే ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఈ కంపెనీల పేర్లు చెప్పారో ఏ ఒక కంపెనీకి కూడా ఈ బిడ్స్ ఇవ్వకుండా కేవలం ఎంప్రాడా అనేటువంటి ఒక కంపెనీకి మాత్రమే 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా మీరే తవ్వి తీసిన దాన్ని మీరే అమ్ముకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనేటువంటి కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడానికి. ఇందాక చెప్పాం ఏదైతే టెండర్ ప్రాసెస్లో వాళ్ళు బిడ్ అమౌంట్ పెట్టారు, ఈఎండి అమౌంట్ పెట్టారు, ఇవన్నీ చూసామో మొత్తం అంతా కూడా అడ్డగోలుగా ఈ నిబంధనలన్నీ కూడా మార్చేసి మిగతా వాళ్ళకి అర్హత ఉన్నప్పటికీ గ్లోబల్ టెండర్లు పిలిచారు. గ్లోబల్ టెండర్ల మీద రివ్యూలు కూడా లేవు. ఇందులో ప్రాసెస్ ప్రకారం ఒకసారి చూసుకున్నట్లయితే అంటే C&D మనకి లో క్వాలిటీ బైరిటీస్గా ఉంది.
దీన్ని బీ కింద ప్రాసెస్ చేసి అమ్మొచ్చు, అది వేరే ఒక విషయం. ఈ సిఎండి అమ్మడానికి దీంట్లో కూడా ఇచ్చినటువంటి టెండర్లలో వీళ్ళు ఇచ్చింది లాస్కి, ఈ మొత్తం ప్రాసెస్ చేస్తాం మేము, ప్రాసెస్ చేసి అమ్ముతాం అనేటువంటి వాళ్ళు లాస్కి, అంటే 1600 ఒక టన్ను ఉంది అంటే కనుక దానికి కేవలం 1100 రూపాయలు 1200 రూపాయలకే వీళ్ళు కొనుక్కుంటాం మేము, పర్వాలేదు అన్నట్టుగా. అంటే 500 లాస్ మేము భరిస్తాం. 500 లాస్ వీళ్ళే భరిస్తున్నారు అంటే ఎందుకు భరిస్తున్నారు? ఈ ప్రాసెస్ చేయకుండా దీన్నే తీసుకెళ్ళి ప్రాసెస్ చేశాము అని చెప్పి బి గ్రేడ్గా నమ్మించి ఓఎన్జీసీకి కట్టబెట్టారు. దాదాపు 370 కోట్ల రూపాయల నష్టం ఓఎన్జీసీకి వచ్చేలా చేశారు. అంటే ఈ 370 కోట్లు వీళ్లలో ఉన్నటువంటి వాళ్లే మొత్తం అందరూ కూడా పంచుకోవడం జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. ఇది ఒకటి. రెండోది, ఎంప్రాడాకి మాత్రమే 5 ఏళ్ల పాటు. ఇన్ జనరల్గా అంటే చెప్పుకుంటే చిల్లీగా ఉండొచ్చు, స్కూల్కి వెళ్ళే పిల్లాడికి కూడా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి ఎగ్జామ్లో కూడా రివ్యూ చేస్తారు. మీ అబ్బాయి ఇలా చదవట్లేదు, ఒకసారి చూడండి, దాన్ని ఇంప్రూవ్ చేయండి అని చెప్తారు. బట్ ఈ కంపెనీలకు సంబంధించి రివ్యూ సిస్టమ్ ప్రతి 6 నెలలకు ఒకసారి జరగాల్సి ఉండగా 5 ఏళ్ల పాటు అసలు రివ్యూ సిస్టమ్ అనేది ఎంప్రాడా కంపెనీకి లేదు అనేది స్పష్టం. ఏ అండ్ బికి కూడా ఉంది, దాన్ని కూడా తీసేశారు. సిఎండిలో ప్రతి 6 నెలలకు ఒకసారి జరగాలి. సిఎండి దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఈ రివ్యూ సిస్టమ్ అనేది లేదు. 5 ఏళ్ల పాటు మీకు నచ్చినంత యథేచ్ఛగా, అంటే వైష్ణవి అనే కంపెనీకి కావచ్చు, మిగతా కంపెనీలు గ్లోబల్గా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే అఫీషియల్ బిడ్డర్లుగా ఉన్నారో వాళ్ళకి కావచ్చు, యాజ్ పర్ ద రూల్ 3 ఏళ్ల పాటు ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు మీరు తవ్వుకోవచ్చు అనేటువంటి నిబంధనలు దానిలో ఉంటే ఇవన్నింటినీ కూడా కాదు అని చెప్పి ఏకస్వామ్యంగా మోనోపలిస్టిక్గా కేవలం ఎంప్రాడా అనే కంపెనీకి ఎటువంటి రివ్యూ లేకుండా, ప్రైసింగ్ అనేది లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ నిబంధనలకి తూట్లు పొడిచి వాళ్ళకి కట్టబెట్టేశారు. మరి దీని వెనకాల ఉన్నటువంటిది అయితే ఖచ్చితంగా ఒకవైపు బంధుత్వం ఉంది, ఇంకొక పక్కన దీంట్లో ఎంత అవినీతి చేయొచ్చు అనే దానికి వాళ్ళ ఆధారాలు కూడా మనకి బయట పెట్టారు. దీన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడం లేదు? 16వ తేదీన టెండర్ ప్రాసెస్ క్లోజ్ అవుతుంది. ఆ టెండర్ ప్రాసెస్ని మళ్ళీ క్లియర్ చేయడానికి, మొత్తం అందరికీ అవకాశం ఇవ్వకుండా, దాని ప్రకారం చర్యలు తీసుకోకుండా వాళ్ళు కూడా ఎంప్రాడాకే కట్టబెట్టడానికి 5 ఏళ్ల పాటు లాంగ్ టర్మ్ టెండర్ని కంటిన్యూ చేయడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అనే దాని మీదే ఈరోజు చర్చ జరుగుతోంది. అయితే పవన్, కేవలం నిబంధనలు కేవలం టెండర్ల విషయంలోనే కాదు, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్ట నిబంధనలు కూడా అడ్డుగోలంగా ఉల్లంఘించారు. మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న విసి వెంకటరెడ్డి ఒక్క కాంట్రాక్ట్లోనే 200 కోట్లు జాక్పాట్ కొట్టేశారు. వెంకటరెడ్డి బంధువైన వైసీపీ నేత అమర్నాథ్ రెడ్డి దగ్గర బంధువైన విక్రమ్ రెడ్డికి చెందిన ఎంప్రాడా కంపెనీ ద్వారా అడ్డగోలుగా కాంట్రాక్ట్ ఇచ్చి బైరటీస్ను విదేశాలకు కట్టబెట్టేశారు. ఇక వెంకటరెడ్డి సంతకం చేసిన ఎంఓయూ, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు, అది ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా రికార్డుల్లో లేదు. అమెరికాకు చెందిన సింబా రిసోర్సెస్ కంపెనీకి ఈ టెండర్లో లేకపోయినప్పటికీ సుమారు 2.40 లక్షల టన్నుల బైరిటీస్ను విదేశీ కంపెనీకి సరఫరా చేయడం ఆశ్చర్యానికి కనిపిస్తుంది. అంటే కనీసం ఆ టెండర్లో లేని వాటికి కూడా 2.40 టన్నులకి సంబంధించి ఆ బైరిటీస్ని, లక్షల టన్నులకి సంబంధించి ఆ బైరిటీస్ని విదేశీ కంపెనీకి ఎగుమతి చేస్తున్నారు అంటే ఎలా చూడొచ్చంటారు? సో దీంట్లో ఈ ఏపీఎండిసి ద్వారా ఏ గ్రేడ్ 2.40 లక్షల టన్నుల బైరటీస్ని వెంకటరెడ్డి దగ్గర బంధువు అయినటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆయన బంధువు అయినటువంటి విక్రమ్ రెడ్డికి ఈ వెంకటరెడ్డి మొత్తాన్ని కూడా అప్పగించేయడం అనేది జరిగింది. ఓకే. సో వైసీపీ మూలాలు ఇందులో చాలా క్లియర్గా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే దీన్ని ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటితోటి జాయింట్ వెంచర్ ఉంది, ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా ఉంది వాళ్ళకి ఇవ్వడం కోసమని. అయితే అది కాదు అని చెప్పి అమెరికన్ కంపెనీకి పూర్తిగా దీన్ని తీసుకెళ్ళి కట్టబెట్టడం అనేది ఏంటనేది తెలియడం లేదు. ఓకే, అయితే దోపిడీ జరిగింది అంటున్నారు. ఏపీఎండిసి మేనేజింగ్ డైరెక్టర్గా వెంకటరెడ్డి జరిగారు అంటున్నారు. అది 200 కోట్ల ముడుపులు కృతిపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమర్నాథ్ రెడ్డి బంధువులకి ఎంప్రాడా బైరిటీస్ని సరఫరా చేయడం వెనుక కారణాలు ఏంటి అనేవి ఒక విశ్లేషణ పక్కన పెడితే, దీనికి సంబంధించి భారీగా ఈఎండీలు చెల్లించి బ్యాంకు గ్యారంటీలు అందించిన దేశీయ కంపెనీలను సైతం పూర్తిగా పక్కన పెట్టి యుఎస్కు చెందిన సింబా రిసోర్సెస్ ఇంక్తో ఏపీఎండిసి 2022 మే 17న ఎంఓయూ కుదుర్చుకొని అడ్డుగోలుగా విదేశాలకు కట్టబెట్టింది. ఎస్, అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ఒకసారి చెప్పుకోవాల్సినటువంటివి, వేర్ ఇస్ ద వాచ్ డాగ్స్? కేపీఎంజీ కానీ, ఎకనామికల్ బోర్డ్ ఆఫ్ ఇండియా కానీ, లేదు క్రిజల్ కానీ,
వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అన్నటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు రివ్యూ సిస్టమ్ ఉండాలి అంటారు, బట్ ఇక్కడ రివ్యూ సిస్టమ్ అనేది లేదు. రివ్యూ సిస్టమ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్టర్లు వాళ్ళకి చెల్లించేసి కాంట్రాక్ట్లు ఇచ్చేసి టెండర్లు 5 ఏళ్లకే మొత్తం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్పేసి ఏ రకంగా చేస్తారు? అలాగే ఇండియన్ కంపెనీస్కి మాకు కావాలరా నాయన అంటే వాళ్ళకి ఈ మొత్తం బైరటీస్ సరఫరా చేయకుండా కేవలం విదేశాలకి మాత్రమే సరఫరా చేయడంలో వీళ్ళ ఆంతర్యం ఏంటి? అలాగే ప్రాసెస్ చేస్తామని చెప్పి లాస్ట్కి వీళ్ళు టెండర్లు వేసి దాని మీద కొన్ని వందల వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు అన్నటువంటిది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది దీంట్లో. అసలు అయితే ఈ వెంకట్రెడ్డి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ వెంకట్రెడ్డి సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ విజి వెంకట్రెడ్డి నావల్ కోస్ట్ గార్డ్స్కి శిక్షణ ఇవ్వడంలో ఈయన నిపుణుడు. అయితే ఈ మైన్స్ అండ్ జియాలజీలో ఈయనకి ఎటువంటి అనుభవం అనేది లేదు. అయితే గతంలో 2014లో చైర్మన్గా చేసినటువంటి వెంకయ్య చౌదరి అండ్ ఈ వెంకట్రెడ్డి ఇద్దరు కూడా స్నేహితులు అని, వీళ్ళిద్దరూ కూడా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డికి శిష్యులు అని చెప్పి బయట చాలామంది మాట్లాడతారు. సో ఆయన కూడా ఇందులో ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కూడా తన వాళ్ళని దీంట్లో కూర్చోబెట్టి బయట నుంచి చక్రం తిప్పుతున్నటువంటి పెద్దలు ఎవరో దీని వెనక ఉన్నారు, వాళ్ళ ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. అయితే పవన్, ఇక్కడ గతంలో ఏవైతే జరిగాయో అవి కూడా కూటమి ప్రభుత్వంలో పునరావృతం అవుతున్నది అనేది ఫస్ట్ ఇక్కడ ఉన్న టాపిక్ మేజర్గా తీసుకోవాల్సింది మనం ఏంటంటే, అయితే అవినీతిని కంట్రోల్ చేయకపోగా ఇప్పుడు జరిగేదానిని కూడా కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుందా అనేది మరొక పాయింట్. అయితే గతంలో కొంతమంది అధికారులకు ముడుపులు దక్కాయి, దీంట్లో కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, ప్రతి అంశంలో కూడా అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళకి అంతకుమించి అవినీతికి పాల్పడుతున్నారా? అంతకుమించి ముడుపులు వారికి చెల్లుతున్నాయా? దానికి సంబంధించి ఒక సీఎం దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే కింద స్థాయి అధికారుల వరకు కావచ్చు, పెద్దల సభలో మాట్లాడినప్పటికీ కూడా దాని గురించి మరొకసారి నోరెత్తి మాట్లాడి ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోతుందా? కేవలం దీనికి ముడుపులే కారణమా? ఎస్, అనుమానించాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఖచ్చితంగా అవినీతిని అంతమొందిస్తాం, గతంలో జరిగినటువంటి అవినీతి అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని కూడా క్యాన్సిల్ చేస్తాం, ఎవరైతే అర్హత పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి పని చేయిస్తాం అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఎందుకు ఆ విధంగా అడుగు వేయకుండా రేపు 16వ తేదీన ముగుస్తున్నటువంటి ఈ కాంట్రాక్ట్ మీద ఎందుకు మాట్లాడడం లేదు అన్నటువంటిది చాలా స్పష్టంగా ఆలోచించినటువంటి అంశం. అట్ ద సేమ్ టైం కొల్లు రవీంద్ర గారు గతంలో ఓడిపోయినప్పటికీ కూడా అప్పుడు మాట్లాడారు, అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా దీనికి సంబంధించి ఆయన కొంత మాట్లాడారు, బట్ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఎందుకు? ఆయన ఆ రోజు చెప్పింది ఏపీఎండిసిలో అవకతవకలు జరుగుతున్నాయి, ముఖ్యంగా ఈ ఎంప్రాడా అనేటువంటి కంపెనీకి కాంట్రాక్ట్ వెంకట్రెడ్డి ఇప్పించడంలో చాలా లొసుగులు ఉన్నాయి, అనేక అవకతవకలు అవినీతి కూడా జరిగింది అని చెప్పి వ్యాఖ్యానించినటువంటి ఆయన ఈరోజు స్వయంగా మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఎందుకని చెప్పి దీని మీద మాట్లాడడం లేదు, ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక ప్రశ్న. ఇక రెండవది, కడపకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి, ఆయన కూడా దీని మీద చాలా భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. అప్పట్లో ప్రొటెస్ట్ చేసినప్పటికీ మరి ఎందుకని ఈ క్షణం మాట్లాడడం లేదు, ఎందుకని మాట్లాడడం లేదు అనేది ఇంకా వస్తున్నటువంటి అనుమానం. ఇక మూడోది, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, చాలా పవర్ఫుల్ పర్సన్ సీఎం రమేష్, ప్రస్తుత లోక్సభ ఎంపీ, గతంలో రాజ్యసభ ఎంపీ. ఆయన దీని మీద నేను నిరాహార దీక్ష చేస్తా, దీని మీద దీక్షలు చేపట్టి ప్రజల్లో చైతన్యం కలిగిస్తా, ఖచ్చితంగా కాంట్రాక్ట్లే కాదు ఈ మొత్తం తవ్వకాలను కూడా ఆపిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి మరి ఈరోజు ఎందుకని సైలెంట్గా ఉన్నారు? ఎందుకంటే మరి రేపు 16వ తేదీతో అయిపోతుంది, ఆ రోజుతో టెండర్స్ క్లోజ్ చేయాలి, క్లోజ్ చేసి ఎంప్రాడా కంపెనీకి ఖచ్చితంగా కాంట్రాక్ట్ కట్టబెట్టాలి. వాళ్ళు ఏం చేస్తానని చెప్తున్నారో దాని మీద ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ పవన్, న్యాయ సలహాలు తీసుకున్నారా అంటే ఇప్పుడు 16వ తారీఖు టెండర్లు కంప్లీట్ అవుతున్నాయి అంటున్నారు. అయితే దీనికి సంబంధించి 200 కంపెనీలకు పైగా నిరసన అయితే తెలుపుతూ ఉన్నాయి. అలాగే కొన్ని నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది, తీవ్రతరం చేస్తామంటూ కూడా. మరి ఆ నిరసనలు కూడా ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చూపించట్లేదు. అవును, ఇది ఇప్పటి నుంచే కదా, గతంలో నుంచే జరుగుతోంది. యాక్చువల్ చెప్పాలంటే కూటమి ప్రభుత్వానికి ఇదేం కొత్త కాదు. దాదాపుగా 1977 నుంచి దీనికి సంబంధించినటువంటి విషయం మనం చూస్తున్నాం. బైరటీస్, మంగంపేట బైరటీస్ గనులకి ప్రపంచంలోనే ఇది 3వ అతిపెద్ద ముగ్గు గనులు అని చెప్తూ ఉంటారు. అటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి గనుల్లో
గతంలో ఉన్నటువంటి కొన్ని పెద్ద గద్దలు ఏ విధంగా తవ్వుకుపోయాయి, దాని మీద ఏం చేశారు అన్నటువంటిది కూడా స్పష్టంగా చూసాం అప్పట్లో. ఇక రాష్ట్ర విభజన తర్వాత మారుతుంది ఇది అనుకుంటే, రాష్ట్ర విభజన తర్వాత తొలి 5 ఏళ్ల పాటు పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ గత 5 ఏళ్లలో మాత్రం ఈ మంగంపేట బైరటీస్ గనులు అంటే ఒక మాట చెప్తే పెద్ద అతిశయోక్తి కాదు, రాష్ట్ర రాజకీయాల్ని శాసించేది మంగంపేట గనులు మాత్రమే అనేది పబ్లిక్గా చెప్తున్నటువంటి అంశం. ఆ గనులు ఎవరి అండర్లో నడుస్తాయో, కాంట్రాక్ట్ ఎవరిదైనప్పటికీ ఎవరి అండర్లో నడుస్తాయో వాళ్ళు రాష్ట్రం మొత్తాన్ని కూడా శాసిస్తూనే ఉంటారు. మిగతా వాళ్ళని ఎవరిని ఎదగనివ్వరు. ఏ కాంట్రాక్టర్ అయినా సరే, ఎటువంటి ఈ ప్రాసెస్ చేసే యూనిట్స్ అయినా సరే వాళ్ళు చెప్పింది వినాల్సిందే, వాళ్ళ బందీలుగా ఉండాల్సిందే తప్ప ఎవరు సొంతంగా పనిచేయడానికి లేదు అనేది కూడా చాలామంది చెప్తున్నటువంటి అంశం. ఇక ఈ 16వ తేదీన ముగుస్తున్నటువంటి టెండర్ గురించి మాట్లాడితే, ఎలాగో సంక్రాంతి సంబరాల్లో మొత్తం అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ఎవరు ప్రశ్నిస్తారు దీని మీద? కూటమి ప్రభుత్వంలో మాత్రం ఎవరు ఇంకా 164 సీట్లు ఇచ్చారు కదా అన్నటువంటి ఆలోచన ఉంటే ప్లీజ్ కూటమి ప్రభుత్వ పెద్దలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది. రేపన్న రోజు అందులో ఉన్నటువంటి బాధితులు కావచ్చు, అన్యాయానికి గురైన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా మా బీఆర్కే న్యూస్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఎక్స్పోజ్ చేయడానికి మేము కూడా ప్రిపేర్డ్గానే ఉన్నాం. సో ప్రభుత్వానికి ఇది కేవలం ఒక చిన్నపాటి హెచ్చరిక. మీరిచ్చినటువంటి హామీని నెరవేర్చాలి అని చెప్పే కోరుతున్నాం. ఎందుకు అనంటే అవినీతి జరిగింది అని ఆరోపణలు మీరే చేశారు. ఆ అవినీతిని పారద్రోలంటే ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి టెండర్లు సజావుగా దక్కేలా చేయండి. ప్రాసెస్ని క్రమబద్ధీకరించండి. కొల్లు రవీంద్ర గారికి, రాంభూపాల్ రెడ్డి గారికి, సీఎం రమేష్ గారికి మీరు గతంలో మాట్లాడినటువంటి మాటలు మరొకసారి గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకుని లేదు ఈ టెండర్ రద్దు చేయించండి. చేయించి గ్లోబల్ టెండర్లు పిలిచినా సరే పారదర్శకంగా చేయించండి. అట్ ద సేమ్ టైం ఓఎన్జీసీని గుర్తుపెట్టుకోండి. ఓఎన్జీసీకి గతంలో 370 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అని చెప్పి ఆరోపణలు చేసింది కూడా మీరే. అఫ్కోర్స్ దాని మీద రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వానికి 1000 కోట్ల ఆదాయాలు వచ్చాయి ఇది అని చెప్పడం కాస్త జోక్గా అనిపించవచ్చు, కానీ ఇందులో పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు. కేవలం కడపలో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారులు, దట్టు అధికార పక్షానికి గతంలో అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళే 370 కోట్ల రూపాయలు కుచ్చులోపి పెడితే ఓఎన్జీసీకి గనుల శాఖలో ఘనంగా పనిచేసినటువంటి వెంకటరెడ్డి 200 కోట్ల రూపాయలకి కుచ్చుటోపి పెట్టాడు. తన బంధువులకి మాత్రమే కాంట్రాక్ట్ ఇచ్చుకుని అనేది ఈరోజు వాస్తవం. కానీ పవన్, మీరు చెప్పినట్లు ఒక కాంట్రాక్టర్ మాత్రమే ఎంప్రాయిడర్ చెప్పినట్టు వినాలా అంటే కాదు. కేవలం కాంట్రాక్టర్ మాత్రమే కాదు, ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పెద్దలు, అధికారులు కూడా వారు ఏది చెప్తే అది వినాల్సిన పరిస్థితికి వచ్చిందా? వాళ్ళ చేతిలో ఏమీ లేదు, వాళ్ళు ఏది చెప్తే అది మేము వినాల్సిందే, కేవలం మేము ఇక్కడ సంతకాలు పెట్టడానికి మాత్రమే ఉన్నామా అన్న ఒపీనియన్కి వారు వెళ్ళిపోయారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే బార్ రిసోర్సెస్ ఇంక్తో ఏపీఎండిసి 2022 మే 15 ఎంఓయూ కుదుర్చుకుంది. అడ్డగోలుగా విదేశాలకు కట్టబెట్టారని చెప్పేసి గతంలో కూడా ఎన్నో గొడవలు అయ్యాయి. లేకపోతే దీని మీద సవాల్ చేస్తున్నాడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పిన వాళ్ళు కూడా అరుకునే ఉన్నారు. ఏ విధంగా ఇవన్నీ కూడా ఇస్తారంటూ కూడా క్వశ్చన్ చేశారు. అయితే వీజీ వెంకటరెడ్డికి తప్ప ఇంకెవ్వరికి కూడా అసలు ఆ ఎంఓయూలో ఏమున్నాయి, ఏం చేశారు, ఎన్ని కోట్లు నష్టం వస్తుంది, ఎన్ని కోట్లు ఈయన అకౌంట్లోకి వెళ్ళాయి అన్న విషయం కూడా అవి ఎవరికి తెలియవని అంటున్నారు. ఇప్పటికీ కూడా ఆ ఫైల్ని అత్యంత రహస్యంగా దాచిపెట్టారు. 200 కోట్ల ముడుపులకి కకృతిపడి వైసీపీ నేత అమర్నాథ్ రెడ్డి బంధువు కంపెనీకి ఎంప్రాడకు బైరిటిస్ ని సరఫరా చేయడం వెనుక విజయ్ వెంకటరెడ్డి ఫెమా నిబంధనలు కూడా తుంగలో తొక్కారు. ఫెమా నిబంధనలు మాత్రమే కాదు, ఓవరాల్ గా టెండర్ ప్రాసెస్ కావచ్చు, ఏదైనా సరే అన్నిటినీ వాళ్ళకి అనుకూలంగా మాత్రమే వీళ్ళు కట్టబెట్టుకోవడం జరిగింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పూర్తిగా మార్చేశారు. టెండర్ ప్రక్రియని మాకు మాత్రమే ఇది అమలు చేయాలి అనేటువంటి విధంగా వాళ్ళు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు. ముఖ్యంగా ఈ వెంకటరెడ్డి ఆయనకి మాత్రమే తెలుసు అంటే విచారణలో ఆయన కనీసం బయటికి ఒక మాట కూడా చెప్పడం లేదు. అట్ ద సేమ్ టైం ఈ బిడ్లకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా కనిపించట్లేదు అంటున్నారు. అది కనిపించట్లేదా, తగలబెట్టారా, మాయమైందా, అసలు డాక్యుమెంట్ లేకుండానే కట్టబెట్టేశారా, మీ ఇష్టం తవ్వుకున్నంత తవ్వుకోండి అని, లేదు ప్రాసెస్ ఏం చేసినా సరే మేము పట్టించుకోనన్నారా? అట్ ద సేమ్ టైం ఈ క్రిజిల్ కానీ, కేపీఎంజీ కానీ, లేదంటే క్వాలిటీ చెకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ప్రభుత్వానికి సంబంధించి ఉన్నాయో, మరి ఈ సి గ్రేడ్ని బి గ్రేడ్ అని చెప్పి ఓఎన్జీసీకి కట్టబెట్టడం వెనుక ఉన్నటువంటి ఆ మొత్తం అవినీతిని ఎందుకు బయట పెట్టలేకపోతున్నాయి? ఎందుకని ప్రభుత్వానికి కనీసం సజెషన్స్ ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నాయి? ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డ్, ఆర్థిక అభివృద్ధి సంస్థ. ఎవరి ఆర్థిక అభివృద్ధికి సంస్థ ఉంది? ప్రభుత్వానికా?
లేదు ఏవైతే ట్రైపార్టీలో ఉన్నటువంటి వాళ్ళకా, లేదు ప్రభుత్వ పెద్దలు ఎవరికి చెప్తే వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆర్థిక వృద్ధి కోసం వీళ్ళు సలహాలు ఇవ్వడానికి ఉన్నారా? వీళ్ళందరికీ మళ్ళీ ప్రజల సొమ్ముతోటే జీతాలని కూడా ఇవ్వాలి ప్రభుత్వాలు. మరి దేనికున్నట్టు? వీళ్ళకి పేమెంట్స్ చేసేది కూడా, ఇచ్చేటువంటి సలహాలకి అది కూడా ప్రజల సొమ్మే, దోచుకుపోతున్నది కూడా ప్రజల సొమ్మే. కానీ ఇక్కడ సోషల్ కాస్ట్ చూసుకున్నట్లయితే దాదాపు 200 ఫ్యాక్టరీలు ఈ C&D బైరటీస్ని ప్రాసెస్ చేసి వివిధ కంపెనీలకి, ఎవరికైతే ఈ కూలెంట్లా వాడతామో, ఎక్కువ ఉష్ణోగ్రత అందులో పనిచేసేటువంటి కంపెనీలకి, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి, ₹1 కోటి తక్కువ అమౌంట్ తోటి చిన్న ఫ్యాక్టరీ యూనిట్ పెట్టుకుని ఒక 10 మందితోటి పనిచేసుకునేటువంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళు దాదాపుగా 10,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఇంకొన్ని వేలు ఉన్నాయి. ఇంతమందికి అన్యాయం జరుగుతుంటే మాకు వచ్చే ముడుపులు మా ఇష్టం, మేము ఎవరికి కావాలంటే టెండర్ వాళ్ళకి మాత్రమే ఇస్తాం, ఇందులో మేము కులం చూడడం, మేము మతం చూడడం, మాకంతా కనిపించేది మనీ మాత్రమే అనుకుంటారా? మరి ఎందుకని చెప్పి ఇంత అక్రమం జరుగుతున్నా కూడా ఈ 16వ తారీఖు క్లోజ్ అయ్యేటువంటి టెండర్ మీద ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు ఇప్పటి వరకు తీసుకోవడం లేదు? పవన్, కేవలం 16వ తారీఖు టెండర్లు మాత్రమే క్లోజ్ అవుతున్నాయని అనుకున్నప్పటికీ కూడా ఇంకో 3 సంవత్సరాలు ఈ బైరిటీస్ గనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది, క్లోజ్ చేస్తారు ఈ తవ్వకాలు గురించి అంటున్నారు. అంటే ఈ తవ్వకాలు చేయడం కానీ, లేకపోతే ఓవర్గా ఎక్స్పోర్ట్ చేయడం కానీ, లేకపోతే C గ్రేడ్ వాళ్ళు A గ్రేడ్గా ప్రాసెస్ చేసి దాని అక్రమాలకు పాల్పడటం కానీ, వాట్ ఎవర్ ఏదైనా సరే ఇంకో 3 సంవత్సరాల వరకే అందులో ఉన్న మెటీరియల్ బైరిటీస్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది, దాన్ని క్లోజ్ చేస్తామంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు అనడం కన్నా ప్రస్తుత ప్రభుత్వం అంటాం చాలా మేలనే అనుకోవచ్చు. ఎస్ డెఫినెట్గా. ఎందుకంటే ఇచ్చినటువంటి టెండర్ ప్రక్రియలో ఎంతవరకు తవ్వుకోవాలి ఏంటనేది ఒక లిమిటేషన్ ఉంటుంది. కానీ భారతదేశంలో ఈ మైనింగ్కి సంబంధించి ఏ టెండర్ ఇచ్చినా, ఎంత లిమిటేషన్ పెట్టినా సరే మా ఇష్టం, లిమిట్ ఏం లేదు, మేము తవ్వుకున్నంత తవ్వుకుంటాం. అవసరమైతే అక్కడ మైన్ మొత్తం క్లోజ్ అయిపోయినా పర్వాలేదు, 10 ఏళ్ల పాటు తవ్వాల్సినటువంటి దాన్ని కేవలం వీళ్ల కక్కుర్తితో, వీళ్ల అవినీతి కోసం అని చెప్పి 2 ఏళ్లలో 3 ఏళ్లలో తవ్వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ప్రకృతి విరుద్ధం, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. సో దీంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర, అలాగే గతంలో మాట్లాడినటువంటి ఎంపీ సీఎం రమేష్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాలి. ఏపీఎండిసి అది ప్రభుత్వానికి లాభం చేకూర్చడానికి ఉందా, లేదంటే ఇలాంటి కాంట్రాక్టులు కట్టబెట్టడానికి ఉందా అనేది కూడా తేల్చాలి. ఏదేమైనప్పటికీ ఏపీఎండిసి ద్వారా గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలని కూటమి ప్రభుత్వం బయటపెట్టి ఇంతమందికి అన్యాయం జరుగుతుంటే మీరు మాత్రం సైలెంట్గా ఉండడం మంచి పద్ధతి కాదు అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి అంశం. సో ఇది ప్రస్తుతానికి ఏపీఎండిసి ఆర్ మంగంపేట బైరటీస్ గనులకు సంబంధించి బీఆర్కే న్యూస్ అందించినటువంటి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి, ఖచ్చితంగా మళ్ళీ మీ ముందుకు వస్తాం మరొక స్పెషల్ స్టోరీ ఆన్ మంగంపేట తోటి. ఓకే, ఇప్పటికే 200 కంపెనీలు ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించి నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ టెండర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెండర్స్ని ఆపాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలా వెళ్తారు, కనీసం చిన్న కంపెనీలను కూడా పరిగణలోకి తీసుకుని అందరికీ కూడా టెండర్లు వేసే విధంగా అందుబాటులోకి తీసుకురావాలి అనేది వారి ఒక్క డిమాండ్. అదేవిధంగా ప్రభుత్వానికి దీనివల్ల నష్టం చేకూరుస్తుంది. 1-2 వ్యక్తులకి, 1-2 కంపెనీలకి లాభాలు చేకూర్చడం కోసం టోటల్గా నిబంధనలు తొంగలో తొక్కడం ఎంతవరకు సమంజసం, దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా వారు నోటీసులు ఇవ్వడానికి కానీ, నిరసనలు తెలపడానికి కానీ వారు చాలా సిద్ధంగా ఉన్నారు. రైట్. సో చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.